Only believe, Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. పరిశుద్ధుడైన మా దేవ, కృపగల తండ్రి, సర్వోన్నతుడు మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. గతించిన పునరుత్థాన దినం మొదలుకొని ఈ పునరుత్థాన దినం వరకు నీ యొక్క సజీవమైన రెక్కల కింద భద్రపరిచి కృప చూపి నీ యొక్క కాపుదలు ఇచ్చి భద్రత ఇచ్చి నడిపించినందుకు వందనాలు. ఈ యొక్క పునరుత్థాన ఉదయవేళ నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకుని గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. అల్పులమైన మా జీవితాల్లో గొప్ప సన్నిధి, గొప్ప కాపుదల ఇస్తున్నందుకు వందనాలు. నీ సన్నిధిలో ఉండడానికి, పాడడానికి, ఆరాధించడానికి, కానుకలు సమర్పించడానికి, సాక్ష్యములు చెప్పడానికి మీరు ఇచ్చిన గొప్ప కాపుదలను బట్టి వందనాలు. గొప్ప అవకాశం బట్టి వందనాలు. ఏక దినమందు ప్రభువా, ప్రాముఖ్యంగా వర్తమానంలోకి వెలుచుండగా మీ సహాయం మాకు దయచేయండి. మమ్మల్ని అందరూ మీ స్వాధీనం అందించుకుని మీరు మాట్లాడి నడిపించి మహిమ పొందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమె నిలబడి ఉండగా దేవుని వాక్యం చెబుదాం. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము. ఒకటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని నర్పించుమని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించునుగాక. ప్రార్థించుకుందాం. అత్యంత కృప కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, సర్వోన్నతుడు మీకు వందనాలు. మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఈ యొక్క చదవబడిన వాక్య భాగమునకు ఆశీర్వాదం జోడించి ఆ యొక్క జీవాహారం అనే రొట్టెను విరిచి మా యొక్క హృదయాలకు సరిపడినంత ఆహారం పంచిపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. దాన్ని మేము వినున్నట్లుగా మా చెవులకు సున్నతి ఇవ్వండి, గ్రహించినట్లుగా హృదయాలకు సున్నతి ఇవ్వండి. ఇగో ప్రభు, ప్రత్యక్షత మాకు దయచేయండి. వాక్యపక్షంగా నిలబడి ఈ మట్టి పాత్ర నన్ను మరుగు చేయండి, మీ వశంలోకి తీసుకోండి. ఓ ప్రభు, నాతోనూ కూడా వచ్చిన వారందరితో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడై ఉండును గాక. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేరుగా మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. ఆదికాండము 18వ అధ్యాయములో ఏదైతే జీవమును ఆ శారా పొందుకున్నదో అది 21వ అధ్యాయములో బయటకు వచ్చింది. ఆదికాండం 18వ అధ్యాయము దేవుడే అబ్రహాం ఇంటికి వచ్చాడు. అది మనిషి కుమారుని యొక్క రాకడ, మనిషి కుమారుని యొక్క పరిచర్య. ఏ పరిచర్య అయితే మనిషి కుమారుని పరిచర్య అయితే పొందుకున్నదో ఆమె ఆదికాండం 18 మమ్రే దగ్గర సింధూరు వనంలో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారం దగ్గర ఉన్నప్పుడు ఆయన అబ్రహాం ఇంటికి వచ్చాడండి. దాన్ని మనము గత వారము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం ఏదైతే ఉందో, ఇదిగో తలుపునద్ద నిలిచుండి తట్టుతున్నాను, ఎవడైనను నా స్వరము విని. ఇప్పుడు ఈ గుడారపు ద్వారం దగ్గర కూడా ఆయన ఉన్నాడు. మమ్మరే దగ్గర సింధూరు వనంలో గుడారపు ద్వారం దగ్గర ఉన్నాడు. ఆ గుడారములోనేమో శారా ఉన్నది. ఆ బయట ఉన్న దేవుడు మనిషి కుమారుడు యొక్క స్వరమును శారా విన్నది. ఆ మనిషి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు
ఇంకొక మాట చెప్పాలి, ఇంకొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఆ మమ్రే దగ్గర సింధూరు వనంలో అబ్రహాము దగ్గరికి వచ్చిన శారాను కలుసుకోవడానికి వచ్చిన, శారాతో మాట్లాడడానికి వచ్చిన ఆయన ఎవరు అంటే ఏడవ ముద్ర. ఆయనే ఏడవ ముద్ర. ఆమె ఇప్పుడు ఆమె రిసీవ్ చేసుకుంది దేన్ని? ఏడవ ముద్రను రిసీవ్ చేసుకుంది. అంటే ఏడవ ముద్ర అనగా క్రీస్తు. ఏడవ ముద్ర అనగా క్రీస్తుని రిసీవ్ చేసుకుంది. ఇప్పుడు రిసీవ్ చేసుకున్న క్రీస్తు 21వ అధ్యాయంలో బయటకు వస్తున్నాడు. 21వ అధ్యాయంలో ఎవరు వచ్చారు బయటికి? ఇస్సాకు. ఇస్సాకు అనగా క్రీస్తు. ఇస్సాకు అనగా క్రీస్తు. ఇప్పుడు ఈ కార్యం 21వ అధ్యాయంలో ఉన్న కార్యం మన జీవితంలో కూడా జరగవస్తుంది. ఎవరు రావాలి బయటికి? క్రీస్తు. రావాలి అంటే ముందు ఆయనకు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలి అంటే వాక్యం లోపలికి వెళ్ళాలి. లోపలికి ఎలా వెళ్తుందంటే నువ్వు చదువుట ద్వారా, నువ్వు వినుట ద్వారా. నువ్వు చదువుట ద్వారా, నువ్వు వినుట ద్వారా ఏం వెళ్తుంది? లోపలికి వాక్యం వెళ్తుంది, జీవం వెళ్తుంది. వాక్యమే క్రీస్తు. వాక్యమే లోపలికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క దినమున ఆ వాక్యమైన క్రీస్తే బయటకు వస్తాడు. అలాగే ఆ సన్సెట్ పర్వతం మీదకి ప్రవక్త వెళ్ళినప్పుడు అక్కడ క్రీస్తు వచ్చి కలుసుకున్నప్పుడు ఆ క్రీస్తు ఆయనలోనికి వెళ్ళిపోయాడు. ఎవరిలోనికి అంటే ఇప్పుడు మనిషి కుమారునికైనా తలుపు తెరిచాడు. మనిషి కుమారుని స్వరం విని తలుపు తెరిచాడు. అప్పుడు మనిషి కుమారుడైన యేసుక్రీస్తు ప్రవక్తలోనికి వెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు 65 నుండి 63 నుండి 65కి ప్రవక్తలు ఎవరు కనబడుతున్నారంటే క్రీస్తు కనబడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే 10వ అధ్యాయంలో కూడా, ఏ 10వ అధ్యాయము? ప్రకటన 10వ అధ్యాయంలో కూడా ఆయన చేతిలో ఏముంది? విప్పబడి ఉన్న ఒక పుస్తకం, చిన్న గ్రంథం ఉంది. ఆ గ్రంథమును యోహాను ఏం చేశాడు? తిన్నాడు. ఎప్పుడైతే దాన్ని తిన్నాడో తినిన తర్వాత ఏం జరుగుతుంది? తిన్న తర్వాత జరిగే కార్యం ఏంటి? తినడంతో అయిపోయిందా? లేదు. మరి ఏంటి జరిగే కార్యం? ఏదైతే యోహాను తిన్నాడో అది బయటకు వస్తుంది. ఏ గ్రంథం అయితే యోహాను తిన్నాడో ఆ గ్రంథం ఏమవుతుంది? బయటకు వస్తుంది. ఆ గ్రంథం ఏంటి? క్రీస్తు. 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథం. ఆ 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథం ఈజ్వల్ టు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే బయటకు వస్తున్నాడు. ఎవరిలో నుండి? యోహానులో నుండి. అది ఎక్కడుంది? 11వ వచనంలో ఉంది. 11వ వచనంలో యోహానులో నుండి అది వచ్చినట్టు ఎక్కడ రాయబడలేదు. యోహాను నుండి ఆ గ్రంథాన్ని యోహాను తినడం ఉంది, కానీ ఆ గ్రంథం బయటకు రావడం 11వ వచనంలో లేదు. వచ్చినట్టు ఎక్కడ రాయబడలేదు. అది యోహాను ఎవరికి సాదృశ్యం? వధువుకు సాదృశ్యం. అంటే ఆ గ్రంథాన్ని మనం తినాలి, మనలో నుండి అది బయటికి రావాలి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అంటే అది ఒక రాయబడని పరిచర్య ఒకటి ఉంది బైబిల్లో. రాయబడలేదు. అది పరిచర్య ఉంది కానీ రాయబడలేదు. అది రాయబడదు. మరి ఏమవుతుంది? ప్రత్యక్షపరచబడుతుంది. రాయబడలేదు, ప్రత్యక్షపరచబడుతుంది. ఎవరిలో ప్రత్యక్షపరచబడుతుంది? వధువులో. అది ప్రత్యక్షపరచబడుతుంది. అంటే ఇప్పుడు నేను గత వారం ఒక మాట చెప్పాను. నేను యథార్థంగా ఉంటే సరిపోదు. ఎలా ఉండాలి? యథార్థత అంటే అన్యుల్లో యథార్థంగా ఉండే వాళ్ళు ఉన్నారు. సంఘశాఖలో యథార్థంగా ఉండేవారు ఉన్నారు. కానీ ఇప్పుడు వధువుకి ఇచ్చిన స్థానం ఏంటంటే ఆ గ్రంథమును అనగా క్రీస్తును పొందుకొని అదే క్రీస్తుని తిరిగి చూపించాలి. అది వధువు యొక్క స్థానం, వధువు యొక్క పరిచర్య ఇప్పుడు మనకివ్వబడింది. అది ప్రైజ్ లార్డ్. దాని కొరకు మనం ప్రయాసపడాలంటే నువ్వు ఆయన్ని ప్రదర్శించలేవు. నువ్వు ఆయన వలె ఉండలేవు, నువ్వు ఆయన వలె జీవించలేవు, ఆయన్ని నువ్వు ప్రదర్శించలేవు. కానీ ఒకటి చేయగలవు, వినుట, చదువుట. ఈ రెండు కనుక చేయగలిగితే అది ఏదో ఒక రోజున లోపలికి వెళ్ళింది. వినడం ద్వారా, చదవడం ద్వారా లోపలికి వెళ్ళింది. ఏదో ఒక రోజున ఏమవుతుంది? బయటకు వస్తుంది. ప్రైజ్ లార్డ్.
హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క మమ్మరే దగ్గర ఆ యొక్క శార పొందుకుంది జీవాన్ని. మరలా 21వ అధ్యాయంలో ఆమెలో నుండి బయటకు వచ్చింది. ఆమె ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం నేరుగా ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు మనం 22 అధ్యాయంలోకి వచ్చాం. 22వ అధ్యాయంలోకి వచ్చాం. మమ్మరే దగ్గర సింధు మళ్ళీ 18 అధ్యాయంకి వెళ్ళాను నేను. వచ్చారా 18కి? 18 అధ్యాయంలోకి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనిషి కుమారుడుగా వచ్చినప్పుడు గుడారంలో శారాతో పాటు హాగరు కూడా ఉన్నది. ఇది పట్టుకోండి పాయింట్ని. మన వారు కూడా చెప్పాను దీన్ని, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శారాతో పాటు హాగరు కూడా ఉన్నది, కానీ ఆ స్వరము వినినది శారా మాత్రమే. ఆ మనిషి కుమారుని యొక్క రాకడ శారా కొరకు మాత్రమే, హాగరు కొరకు కాదు. ఇప్పుడు శారా హాగరు ఎప్పుడు వెళ్ళిపోయింది? ఇస్సాకు పుట్టగానే హాగరుకు పుట్టిన ఇస్మాయిల్ని బహుమానాలు ఇచ్చి వెలుపలికి పంపేశాడు. ఎవరు? అబ్రహాం పంపేశాడా? ప్రైజ్ లార్డ్. అంటే ఎప్పుడైతే ఆ శారాలో ఎవరు వస్తున్నారు? శారాలో నుండి చెప్పాలి. క్రీస్తు వస్తున్నాడో, ఇస్సాకు వస్తున్నాడో, ఇస్మాయేలు హాగరు వెళ్ళిపోతున్నాడు. అవునండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది. ఎవరు వెళ్ళిపోయారు అంటే ఏమయ్యారంటే హాగరు శారా వేరు చేయబడ్డారు. ఆమెనా? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనకు ఒక ఉపమానం గుర్తు రావాలి. గురుగులు గోధుమలు. అవునండి. ఇప్పుడు విత్తనాలు విత్తేశాడు మనిషి కుమారుడు. వారు నిద్రించుచుండగా అపవాది వచ్చి ఏం చేశాడు? తన విత్తనాలు విత్తాడు. అవునండి. మనిషి కుమారుడు విత్తనాలు విత్తితే అపవాది కూడా ఏం చేశాడు? విత్తనాలు విత్తాడు. అప్పుడు పనివారు వచ్చి అన్నారు యజమానుడా, పొలంలో గోధుమ మొక్కలతో పాటు గురుగు మొక్కలు కూడా ఉన్నాయన్నారు. అప్పుడు అవును, నాకు తెలుసు. ఈయన తెలుసా? ఆయనకి తెలుసు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అప్పుడు వారు అన్నారు, పెరికి వేస్తాం, మీరు ఆజ్ఞిస్తే, మీరు సెలవిస్తే వాటిని పెరికి వేస్తాం. అప్పుడు ఆయన ఏమన్నాడు? పెరికి వేయవద్దు. ఎందుకనంటే వాటితో పాటు గోధుమలు కూడా మీరు ఏం చేస్తారు? పెరికి వేస్తారు. కాబట్టి కోతకాలం వరకు వాటిని కలిసి పెరగనివ్వండి. ఏంటి కోతకాలము? కోతకాలానికి ఇంకొక మాట విత్తనాల కాలం. కోతకాలానికి ఇంకో మాట ఏంటండి? విత్తనాల కాలం. ఆమేన్. మన బుధవారం కూడా వచ్చింది. క్రీస్తు గోధుమ గింజ, 12 మంది అపోస్తులు, 12 గోధుమ గింజలు. అవునండి. ఆయన చనిపోగానే 12 గోధుమ గింజలు వచ్చాయి. ఆ 12 గోధుమ గింజలు చనిపోగానే చాలా గోధుమ గింజలు 3000 వచ్చాయి. పెద్దకోస్తు పండుగ 3000 గోధుమ గింజలు వచ్చాయి. ప్రైజ్ లార్డ్. అది కూడా మనకు గత బుధవారం మనము బైబిల్ స్టడీలో దాని గురించి చూసాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త పరిశీలించండి. ఇప్పుడు మరి నీరు పెట్టాలంటే కేవలము గోధుమ మొక్కలకే వెళ్ళేలా పెడతాడు ఆయన. ఇప్పుడు యజమాని విత్తిన విత్తనాలేమో గోధుమ విత్తనాలు, శత్రువు విత్తిన విత్తనాలేమో గురుగు విత్తనాలు. ఇప్పుడు కేవలం గోధుమ మొక్కలకే నీరు పెడతాడు ఆయన. చేనంతటికి పెడతాడు. చేనంతటికే రైతు నీరు పెడతాడు. అప్పుడు గోధుమ మొక్కలు పీల్చుకుంటాయి నీటిని, గురువు మొక్కలు కూడా పీల్చుకుంటాయి, కలుపు మొక్కలు కూడా పీల్చుకుంటాయి, అన్ని రకాల మొక్కలు పీల్చుకుంటాయి. అంటే ఇప్పుడు నీరు పెట్టేది ఎవరు? గురుగు విత్తనోడు కాదు. పట్టుకోండి. గురుగు విత్తనోడు నీరు పోయట్లేదు, గురుగు విత్తనోడు ఎరువు పోయట్లేదు, గురుగు విత్తనోడు పురుగు మందు కొట్టట్లేదు, గురుగు విత్తనోడు కాపాడట్లేదు.
గోధుమలు విత్తునోడే కాపాడుతున్నాడు, గోధుమలు విత్తునోడే నీరు పెడుతున్నాడు, గోధుమలు విత్తునోడే వాడికి పురుగు మందు కొడుతున్నాడు, గోధుమలు విత్తునోడే వాటిని భద్రపరుస్తున్నాడు. అంటే గురుగుల్ని కాపాడేది దేవుడే, గోధుమల్ని కాపాడేది దేవుడే. ప్రైజ్ లార్డ్. కాపాడుతున్నాడండి. ఎప్పటి వరకు? ఏదైతే ఆయన విత్తాడో అది ఆయన కనబడాలి. అంటే విత్తనాలు రావాలి బయటికి, విత్తనాలు పోగు చేసుకునే కాలం. ప్రభు యొక్క మొదటి రాకడలో, యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే, పరిశీలనగా చదువుకుంటూ వెళ్తే, ధ్యానించుకుంటూ వెళ్తే ఆయన విత్తనాలని ఏరుకుంటున్నాడు. విత్తనాలను ఏరుకుంటున్నాడు. మొదటి రాకల్లో అద్భుతాలు చేశాడు ఆయన, ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆయన, హృదయ రహస్యాలు బయటపెట్టాడు ఆయన, కుష్ఠరోగులను బాగు చేశాడు ఆయన, అనేక గొప్ప కార్యాలు చేశాడు ఆయన, గొప్ప గొప్ప ప్రసంగాలు కూడా చేశాడు ఆయన. ఏం చేస్తున్నాడంటే ఆయన గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాడు. చాలామంది అక్కడ ఏం చేస్తున్నారు? వలలు కడుక్కుంటున్నారు. ఒక పేతురు, యోహానులే యాకోబు వీళ్ళే కడుక్కుంటున్నారా? చాలామంది కడుక్కుంటున్నారా? కానీ ఎవరిని పిలిచాడు ఆయన? ఎవరు దోణి ఎక్కాడైనా? పేతురు, యోహాను, యాకోబుల దోణి ఎక్కి వాళ్ళని పిలిచాడు. 12 మందిని ఒకసారి పిలిచాడా? చెప్పండి. ఇప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పిలిచారు? ఎవరెవరిని ఎక్కడెక్కడ పిలిచాడు ఆయన? ఏ ఏ సందర్భాల్లో పిలిచాడు ఆయన? అందరిని ఒకసారి పిలిచాడా? లేదు. ఒకడు వచ్చి అన్నాడు, నేను వెంబడిస్తానన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన నేను నిన్ను వెంబడిస్తానన్నాడు. ఆయన ఏమన్నాడు? ఏమిచ్చాడు ఆన్సరు? ఇంకొక దగ్గరికి వచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఇంకొక ఆయనేమో నేను వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటావు, నేను అక్కడే ఉంటాను, నీతోనే ఉంటాను, నువ్వు పడుకుంటే చోటు పడుకుంటాను, నువ్వేం తింటావు అదే తింటాను, నీతోనే ఉంటాను అన్నాడు. ఎట్ ద సేమ్ టైం ఒకేసారి వెంటనే ఒకసారి ఒక ఆయనేమో వచ్చి నన్ను వెంబడించి అన్నాడు ఒకరిని. అందుకే సువార్తలు జాగ్రత్త పరిశీలన చదవాలి అన్నాడు. అంటే వాడు అన్నాడు, నా తండ్రి చచ్చిపోయి నేను పాతి పెట్టుకుని వస్తా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మృతులను పాతి పెట్టుకున్నావు, వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. వెంటనే ఏమన్నాడంటే, ఒకడు వచ్చి నేను వెంబడిస్తాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటానంటే, అప్పుడు ఆయన అన్నాడు, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాచుకోవడానికి చోట్లేదు అన్నాడు. ఏంటండి ఇది? అంటే ప్రసంగం ఏంటి? వాడినేమో వచ్చి వెంబడించమన్నాడు, వాడేమన్నాడు? ఇంకొకడు వచ్చి వెంబడిస్తాను, నువ్వు ఎక్కడుంటావు అక్కడ ఉంటావు అన్నాడు. వెంటనే ఆ సంఘటన రెండు ఒకేసారి జరిగాయి. ఆయన అన్నాడు, మనిషి కుమారునికి తలవాచుకోవడానికి చోట్లేదు అన్నాడు. అబ్బా, ఎంత అద్భుతమైన కార్యం అండి. ప్రైజ్ లార్డ్. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన యొక్క జన్యువులు ఉన్నాయి. గలిలయ సముద్ర తీర ప్రాంతాన ఉన్న విత్తనాలని ఏరుకున్నాడా? పేతురు, యోహాను, యాకోబు. ప్రైజ్ లార్డ్. యెరూషలేము వెళ్ళాడు ఆయన? ఎప్పుడైనా వెళ్ళాడు, చాలాసార్లు వెళ్ళాడు ఆయన. దేవాలయంకి వెళ్ళాడు ఆయన? వెళ్ళాడు. మరి దేవాలయంలో అక్కడ ఏమైనా విత్తనాలు ఉన్నాయా? లేవు. ఏ విత్తనాలు అక్కడ ఆయనకి లేవు. అందుకని ఆయన ఏం చేశాడు? వచ్చాడు. ఆయన వెళ్తూ ఎక్కడికి వెళ్ళాడంటే సమరయ్యకి వెళ్ళాడా? ఎందుకు వెళ్ళాడా? అక్కడ విత్తనం ఉంది, ఆ విత్తనం కోసం ఆయన వెళ్ళాడు. చాలా ప్రవక్త ఏమన్నాడంటే, ఆ ఊర్లో ఆమె కంటే చాలా పరిశుద్ధంగా జీవించిన స్త్రీలు ఉన్నారట. చాలా యథార్థంగా ఉన్న స్త్రీలు ఉన్నారంట. కానీ ఆయన విత్తనాలు కావంట అవి. ఆ ఒక్క విత్తనం కోసం మెట్ట మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి ఆ విత్తనాన్ని వేసుకొని వచ్చాడు. మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఎరుకోకి వెళ్ళాడు. ఎరుకోకి వెళ్తే అక్కడ ఎవరు ఉన్నారు మరి? ఎరుకో పట్టణానికి వెళ్తున్నాడు ఆయన. ఎవరి కోసం? జక్కయ్య కోసం. ఎవరి కోసం? జక్కయ్య కోసం. అంటే ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి సువార్తలు మర్చిపోయారా? అంటే జక్కయ్య కోసం. ఎందుకు వెళ్ళాడు జక్కయ్య కోసం? ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? పాపి అయిన మనిషి వెళ్ళాడేంటి ఈయన? పాపి అయిన మనిషితో మాట్లాడుతున్నాడేంటి? పాపి అయిన మనిషితో సహవాసం చేశాడేంటి ఈయన? పాపులతో ఉన్నాడేంటి ఈయన? అంటే పాపులతో ఉన్నాడంటే ఈయన కూడా
పాపే. అంటే ఎందుకు వెళ్ళాడు అక్కడికి? అక్కడ ఆయనకు ఒక విత్తనం ఉంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సీమోను కబురు పంపించాడు, మా ఇంటికి భోజనానికి రమ్మని. ఎవరికి? యేసుప్రభుకి ఒక్కరికే, శిష్యులకి చెప్పలే. శిష్యులకి ఇవ్వలే ఆహ్వానం, ఒక్కడికే ఇచ్చాడు. ఆ 12 మందికి చెప్పలే, ఒక్కరికే ఆహ్వానం ఇచ్చాడు. ఇచ్చాడు కానీ వచ్చిన తర్వాత ఆహ్వానించాడా? ఆహ్వానించలేదు. అత్తుకున్నాడా? అత్తుకోలేదు. సెంటు పూసాడా? కాళ్ళకి నీళ్ళు ఇచ్చాడా? ఏమైనా మర్యాదలు చేశాడా? ఏ మర్యాదలు చేయలేదు. చేయడనే సంగతి తెలుసా? ఆయనకి తెలుసా? తెలుసు. అయినా సరే ఒక నగరంలో ఘోరమైన పాపి అనే వర్తమానంలో ఉన్న విషయాలన్నీ పిలిచాడు. ఎందుకు పిలిచాడో ఆయనకి తెలుసు. అయినా సరే ఆయన అక్కడికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఒక విత్తనం ఉంది. అంటే ప్రవక్త వాడాడు దీన్ని. ఏంటంటే ఆయన తన యొక్క విత్తనాలని పోగు చేసుకుంటున్నాడు. విత్తనాలను ఏం చేస్తున్నాడు? పోగు చేసుకుంటున్నాడు. ఎప్పుడుది? మొదటి రాకల్లో. ప్రైజ్ లార్డ్. అంటే విత్తనాల కాలం. అంటే ఇప్పుడు ఆయన ఏం చేయమన్నాడంటే ఆ గురువు గోధుమలు కూడా విత్తనాలు వచ్చే వరకు ఎదగనియండి. ఎదగనిమ్మన్నాడా? కాపాడా? ఇప్పుడు ఆయన ముందుగా దేన్ని వేరు చేస్తాడట? అవమానంలో ముందుగా దేన్ని వేరు చేస్తాడు? చూడండి అక్కడ ఏముందో చూడండి. ఆ ఉపమానంలోకి రండి ఒకసారి. ఉపమానంలోకి రండి ఒకసారి. ఏముందో చూడండి. ముప్పై వచనం 13:30 మత్తయి వార్త 13:30. కోతకాలము వరకు రెండింటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున నేను. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే శారాలో విత్తిన విత్తనం బయటకు వచ్చిందో, అంటే విత్తనం బయటకు వచ్చిందో, హాగరు ఇస్మాయేలు ఏమవుతున్నారు? వేరు చేయబడుతున్నారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పంట వేరు చేయబడుతుంది. వేరు చేయబడుతుందా? ఆమేనండి. అంటే 21వ అధ్యాయము ఎప్పుడైతే క్రీస్తు ప్రవక్తలో ప్రత్యక్షపరచబడ్డారో ఆయన ముద్రలు పలుకుతున్నాడో, 1వ ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర, ముందుగా సామాన్యత, తర్వాత ఎడమ, ఇలా 4 ముద్రలు, 5వ ముద్ర, 6వ ముద్ర, ముద్రల మీద ప్రశ్నలు జవాబులు, 7వ ముద్ర, ఇలా ఎప్పుడైతే చెప్పుకుంటూ వస్తున్నాడో ప్రవక్తని విడిచి అనేక మంది వెళ్ళిపోయారు. ఇది ఎక్కడ ప్రత్యక్షత? ఇది ఎక్కడ బయలుపాటు? ఏంటి సంగతులు? వారికి అర్థం కాక విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పటి వరకు ఎక్కడ ఉన్నారు వారు? బ్రహ్నామ గుడారంలో ఉన్నారు. తర్వాత ఏమవుతున్నారు? వేరు చేయబడుతున్నారు. ఎప్పుడు? ఆయనలో ఇస్సాకు అనబడిన క్రీస్తు ప్రత్యక్షమవుతున్నప్పుడు ఆయన్ని అనేక మంది విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మనలో కూడా ఆ కార్యము జరిగినప్పుడు అదే మాదిరిగా మనకు కూడా జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మరలా ఇక్కడికి వచ్చేయండి. ఎప్పుడైతే 21వ అధ్యాయములో క్రీస్తు అనబడిన ఇస్సాకు ప్రత్యక్షమయ్యాడో, వేరు చేయబడ్డాడు. 22 అధ్యాయంకి వచ్చినప్పుడు వచ్చేయండి. 22 అధ్యాయంకి 22 అధ్యాయంకి వచ్చేయండి. వచ్చారా? ఆ సంగతులు జరిగిన తరువాత, ఆ సంగతులు ఎప్పుడైతే జరిగాయో అటు తర్వాత ఏం జరుగుతుంది? దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా అని పిలిచాడు. పిలిచినప్పుడు
పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అనేను, చిత్తము ప్రభువా అనేను. ప్రైజ్ లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. ఇక్కడ ప్రవక్త చెప్పిన ఒక కోడ్ చదివి మీకు చూపించాలనుకుంటున్నాను. ఆత్మీయ మతిమరుపు అనే వర్తమానం 33వ పేరాలో, అంటే మనకి ప్రోత్సాహకరంగా ఉంటుందని నేను దీన్ని మీ మధ్యకి తీసుకొస్తున్నాను. ఆత్మీయ మతిమరుపు అంటే 1964 4వ నెల 11వ తేదీన చెప్పిన వర్తమానము ఆత్మీయ మతిమరుపు. విన్నారేమో అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఆత్మీయ మతిమరుపు విన్నారా? ఎప్పుడైనా ఆత్మీయ మతిమరుపు విన్నారా? చదివారా? తెలుగులో కూడా ఉంది అది. ఆత్మీయ మతిమరుపు అనే వర్తమానము 33వ పేర. ఇప్పుడు ఒక నిజ క్రైస్తవుడిగా ఉండుటకు గాను నీవు అలాగే ఉండవలసి ఉన్నది. మనము దానిని మరిచిపోవుటకు ఇష్టపడకూడదు. ఆయన ఏమై ఉన్నాడో ఆ విధముగానే నేను ఆయనతో గుర్తింపబడుచున్నాను. గమనించుము. ఆయన నాలోను, నేను ఆయనలోను. ఏంటండి? ఎప్పుడు ఈ వర్తమానం? 64 అంటే ఆదికాండం 18 జరిగింది ఆయనకి. ఎవరికి? ప్రవక్త. అప్పుడు ఏమన్నాడండి ఆయన? 33వ పేర ఏమన్నారండి? ఆయన నాలోను, నేను ఆయనలోను ఉన్నాము. అంటే ఏం జరుగుతుంది? యోహాను సువార్త 15 అధ్యాయంలో ఉంది చూడండి. యోహాను సువార్త 15 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఉందా? యోహాను సువార్త 15 అధ్యాయము యోహాను సువార్త 4వ వచనం. నాయందు మీరును చదవండి. అదే 7వ వచనం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. అదే కదా ఇప్పుడు ప్రవక్త మాట్లాడేది ఏంటి? ఏంటండి? ప్రవక్త మాట్లాడేది ఏంటి? ఆయన నాలోను, నేను ఆయనలోను ఉన్నాము. అబ్బా, ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి. అంటే ఏం జరుగుతుంది? ప్రవక్త శరీరంలో వాక్యము శరీరధారి అయ్యి ఉన్నది. ఇంకోటి కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమై చెప్తున్నాడంటే, ఏం చెప్పాడండి ముందు? ఆయన నాలోను, నేను ఆయనలోను ఉన్నామని చెప్పి ఏం చెప్తారో చూద్దాం. గమనించుము. ప్రతి నిజ క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు ఆయనతో ఉన్నాడు. జగదుత్పత్తికి మునుపే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని కుమారులు సంతోషముతో ఆర్భటించినప్పుడు వారాయనతో ఉండిరి. మనము దేవునితో మరణము లేని పరిధులలో గుర్తించబడితిమి. ఈ ప్రపంచము ఏర్పడుటకు ముందు కొన్ని లక్షల సంవత్సరములకు ముందే మనం ఆయనతో గుర్తించబడితిమి. అక్కడ నేను ఆయనతో ఉంటిని. ఎక్కడ? జగదుత్పత్తికి ముందే ఆయన ప్రవక్త అన్నాడు, నేను ఆయనతో ఉంటిని. నేను నిత్య జీవమును పొంది ఉన్న ఎడల నేను ఆయనతో అక్కడ ఉంటిని. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని కుమారులు సంతోషముతో ఆర్భటించినప్పుడు నేను ఆయనతో ఉంటిని. ప్రైజ్ లార్డ్. అది గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. దీన్ని తీసుకుని ఒక సంక్షేమ పాస్టర్, ఈయనేంటి అక్కడ ఉండడం ఏంటి, మతి స్థిమితం లేని మాటలు ఇవి అని ఒక ఆయన కామెంట్ చేశాడు. మరి పౌలు గారి మాటలేంటి? రోమాపత్రికలో పౌలు గారు చెప్పిన మాటలేంటి? చదవండి.
ఇది అలా ఉంచుకోండి. రోమాపత్రికలోకి రండి. 6వ అధ్యాయం. తీసుకున్నారు 6వ అధ్యాయం. 6వ అధ్యాయం తీసుకున్నారా? 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా ఎప్పుడు పదిపెట్టబడ్డావు? ఆయనతో కూడా. ఇంకా మరియు మరణం యొక్క ఏమనగా కాకున్నట్లు ఆయనతో కూడా సిలువ, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని. మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా ఆయన సిలువ వేయబడింది. ఎప్పుడు? పౌలు ఉన్నది ఎప్పుడు? ఆయన సిలువ వేయబడింది ఎప్పుడు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయనతో కూడా నేను సిలువ వేయబడ్డాను, ఆయనతో కూడా నేను పాతి పెట్టబడ్డాను, ఆయనతో కూడా నేను తిరిగి లేచాను. ఎవరన్నారు? మరి ఇప్పుడు పౌలు గారు మాట్లాడినప్పుడు ఇప్పుడు పౌలు గారు కూడా మత్స్యమితం లేదా? మత్స్యమితం లేక చెప్తున్నాడా? అంటే బుర్ర పాడైపోయి చెప్తున్నాడా? పిచ్చెక్కి చెప్తున్నాడా? లేదు. ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన అతనిలో ఉన్నాడని ఎరిగాడు. ఎవరు? పౌలు. ఇప్పుడు మరి ఈ ప్రవక్త కూడా ఏమన్నాడంటే, జగదుత్పత్తికి ముందు నేను అక్కడ ఉన్నాను, నక్షత్ర రాసులు ఏకముగా కూడి పాడుతున్నప్పుడు నేను అక్కడ ఉన్నాను. మరి యేసుప్రభు వారు యోబును కూడా అడిగాడు కదా, ప్రశ్న అడిగాడు కదండి. సుడిగాలిలో నుండి ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు? ప్రైజ్ లార్డ్. 12 నక్షత్ర రాసులు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? యోబు, నువ్వు ఎక్కడున్నావు? నేను ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు సరిగా దృఢంగా నిలబడు, నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. భూమికి పునాదులు లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ప్రవక్త కూడా ఏమన్నారు ఈ పేరాలో ఇంకా ఇంకొక మాట చెప్పాలని నేను ఈ పేరా తీశాను. ఇంకొంచెం ముందుకు రండి. నిత్య జీవం పొందిన ఎడల నేను ఆయనతో ఉంటేని, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని కుమారులు సంతోషంతో ఆర్పడించినప్పుడు నేను ఆయనతో గుర్తించబడి తిని. నెక్స్ట్ రండి. 75 సంవత్సరముల వయసులో ఆయన అబ్రహామును పిలిచినప్పుడు నేను ఆయనతో ఉంటేని. ఎవరెవరితో ఉన్నారు? చెప్పాలి సంగమా. ఎవరెవరితో ఉన్నారు? దేవుడు అబ్రహాముని 75 సంవత్సరాల వయసులో పిలిచినప్పుడు ప్రవక్త అన్నాడు, నేను ఆయనతో ఉన్నాను. అంటే పొలంలో దేవుడు అబ్రహామును కలుసుకున్నప్పుడు అక్కడ ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త ఉంటే మనం కూడా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అసలు భూమి పునాదులు వేయబడక ముందే మనం ఉన్నాం. ఆయన ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు. ఎందుకు ఎలా చెప్తున్నాడు అంటే, ఆ వధువు ఏదైతే ఉన్నదో ఆ వధువులో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనలో ఉన్నారు. ఎవరిలో ఉన్నారు? క్రీస్తులో ఉన్నారు. ఎప్పుడు బయటకు వచ్చారు? సిలువలో ఆయనలో నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు అప్పటికి ఆయన సిలువ వేయబడలేదు కాబట్టి మనం ఎక్కడున్నాం? ఆయనలో ఉన్నాం. ఇప్పుడు అబ్రహామును ఎవరు కలుసుకోవడానికి వచ్చారు పొలంలో? దేవుడు. ప్రైజ్ లార్డ్. అప్పటి నుండి, ఫ్రమ్ దట్ టైం, అప్పటి నుండి వర్తమానంలో ప్రవక్త అన్నాడు, ప్రతిరోజు పొలం వెళ్ళొచ్చేవాడంట. కానీ ఆ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. వచ్చి రాగానే భార్యతో ఆ మాటలు ఈ మాటలు చెప్పేవాడు. కానీ ఈరోజు ఆ మాటలు ఈ మాటలుగా చెప్పేది, నువ్వు సర్దే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నాడు.
ఫ్రమ్ దట్ టైం, అప్పటి నుండి అబ్రహాము జీవితం మారిపోయింది. ఎప్పుడది ఏదైతే అప్పటి నుండి అనేది ఉన్నదో, ప్రారంభమైందో, అక్కడ నేనున్నాను అన్నాడు ప్రవక్త. అక్కడ నేనున్నాను. 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన భార్యకు 65 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారికి ఒక కుమారుడు కలిగినని చెప్పినప్పుడు, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అబ్బా, ఈ ప్రవక్త ఎంత ఆనందిస్తున్నాడు ఈ మాటలు చెప్పడానికి. ఇప్పుడు మనం ఎంత ఆనందించాలి? మనం తీసుకోగలుగుతున్నామా? తీసుకుండం కాదండి, అక్షరం తీసుకుండం కాదండి, మనము కాలం యొక్క వెనుకకు మనం కూడా వెళ్ళి దాని అనుభూతి చెందాలి. ఎక్కడ అనుభూతి చెందాలి? 12 అధ్యాయంలో మనం ఉండాలి, 13 అధ్యాయంలో మనం ఉండాలి, 14 అధ్యాయంలో మనం ఉండాలి, 15 అధ్యాయంలో మనం ఉండాలి, 16, 17, 18, 20, 21 అధ్యాయాల్లో మనం ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మనం చెప్పాలి, అబ్రహాము తన కుమారుని తీసుకుని మమ్రే దగ్గర, క్షమించండి, మోరియా పర్వతంలో దేవుడు చూపించిన ఒక పర్వతం మీద బలి అర్పిస్తా ఉన్నప్పుడు నేనక్కడ ఉంటిని. సంగమా చెప్పగలరా? సోదరులారా చెప్పగలరా? నేనక్కడ ఉంటిని. అబ్రాహామును పిలిచినప్పుడు నేను అక్కడ ఉంటిని. శారాతో మాట్లాడినప్పుడు నేను అక్కడ ఉంటిని. నీకు ఒక కుమారుని ఇస్తానని జీవకాలమున 18వ అధ్యాయంలో జీవకాలమున మరుసటి సంవత్సరం ఇదే రోజు నీకు ఒక కుమారుడు ఉంటాడని చెప్పినప్పుడు నేను అక్కడ ఉంటిని. ప్రైజ్ లార్డ్. అసలైన నిజస్వరూపమే నువ్వు కదా. అసలు నిజమైన శారావు నువ్వు కదా. కాబట్టి నేను అక్కడ ఉంటిని. ఎందుకంటే ఆమె ఛాయ అయితే నిజస్వరూపం ఉండాలి. ఆ నిజస్వరూపమే నేనన్నాడు ప్రవక్త. ఎందుకనంటే బ్రహ్మాం ఛాయ అయితే అబ్రహాం నిజస్వరూపం అయితే, నిజస్వరూపము లేకుండా ఛాయ లేదు కాబట్టి ఆయన నేను అక్కడ ఉంటిని. ప్రైజ్ లార్డ్. నిజమైన శార అక్కడ ఉంది కాబట్టి ఛాయారూపములో ఉన్న శార అక్కడ ఉన్నది. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. యెహోవా సెలవిచ్చుచున్నాడు, నేను కుమారుని పొందబోచున్నానని అను దానిపై అతడు దృఢముగా నిలిచినప్పుడు నేను అతనితో ఉంటిని. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అతనిలో ఉన్న విశ్వాసం వ్యక్తపరచబడుతుంది అంటే, ఛాయలో ఉన్న వ్యక్తి యొక్క విశ్వాసం వ్యక్తపరచబడుతుంది అంటే, నిజస్వరూపములో ఉన్న వ్యక్తి యొక్క విశ్వాసం కూడా వ్యక్తపరచబడవలసి ఉన్నది. ఇప్పుడు అది వ్యక్తపరచబడుతూ ఉన్నది. అందుకు ప్రవక్త చెప్తున్నాడు, నేనక్కడ ఉంటిని. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చూద్దాం, ఇంకా కొంచెం ముందుకెళ్దాం. నేను ఆయనతో నిలబడి తిని. ప్రతి క్రైస్తవుడు అతడితో నిలిచి ఉన్నాడు. ఆయనకు శోధన కలిగినప్పుడు, ఎవరికి శోధన కలిగినప్పుడు? అబ్రహాము శోధనలు మనం చూసామండి. ఎందుకంటే అక్కడ ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? అక్కడ ఉన్నాం. కాబట్టి మనకి శోధనలు వచ్చినప్పుడు విశ్వాసమును మాత్రం పోగొట్టుకోవట్లేదు. ఎవరు? అబ్రహాము విశ్వాసమును పోగొట్టుకోవట్లేదు. తన యొక్క విశ్వాసమును పోగొట్టుకోవట్లేదు. ఎవరు? అబ్రహాం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి శోధనలు వచ్చినప్పుడు, మనకి ఇరుకులు వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏం వదులుకోకూడదు? విశ్వాసం వదులుకోకూడదు. విశ్వాసం వదులుకోవట్లేదు అన్నాడు ప్రవక్త. ఏమని? అతడు ఆయనకు శోధనలు కలిగినప్పుడు నేను ఆయనతో ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కాబట్టి శోధనలు వస్తుంటే నీ లైఫ్ స్టైల్ మార్చుకో, కానీ విశ్వాసాన్ని మాత్రం వదులుకో. దేవుని యందు నీ విశ్వాసాన్ని మాత్రం నువ్వు పోగొట్టుకో. ఎప్పుడు పోగొట్టుకో. ఎందుకంటే విశ్వాసమే అబ్రహాము యొక్క విజయమైనట్లు మన యొక్క విశ్వాసమే మన యొక్క విజయం. యోహాను పత్రికలో ఏముంది? విశ్వాసమే విజయం. ప్రైజ్ లార్డ్. ఫెయిత్ ఈజ్ ద విక్టరీ. విశ్వాసమే విజయం. ఆ విజయం ఎక్కడొచ్చిందంటే, శోధన వచ్చినప్పుడు కూడా అతను నిలబడి ఉన్నాడు కాబట్టి అతనికి ఏమొచ్చింది?
ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు. 2000 సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరి కోసం? అబ్రహాం కోసం. అవునండి. అబ్రహాం కోసం మాట్లాడని సంఘం ఉండదు, మాట్లాడని పాస్టర్ ఉండరు, మాట్లాడని దేశము లేదు. అతని గురించి మాట్లాడుతూనే ఉంటారు. అబ్రహాం గురించి ఎత్తకుండా అసలు ఏమీ లేదుగా. ప్రైజ్ లార్డ్. ఇంకేం చెప్తున్నా చూడండి. ఇస్సాకును బలిగా అర్పించుటకు ఆయన కొండపైకి వెళ్ళినప్పుడు నేను ఆయనతో ఉన్నాను. ఆ పొదలో పొట్టేలు కనబడినప్పుడు నేను ఆయనతో ఉన్నాను. ప్రైజ్ లార్డ్. సంతోషమేనా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? ఇప్పుడు దీని మీదే ఈరోజు ప్రసంగం ఇంకా చెప్పొచ్చు, కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాను నేను. వస్తారా? ఆమేన్. ఇప్పుడు అబ్రహాముతో మనం ఉన్నాం. అబ్రహాము శోధించబడ్డాడు. శోధించబడినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనము ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. శోధన వచ్చినప్పుడు దేవుని వైపే చూడాలి. దేవుని వైపు తిరగాలి. మొదట ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు మరలా మనం ఆది కాండంలోకి వచ్చేద్దాం. వచ్చారా? 22 అధ్యాయంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచినప్పుడు ఏమైందంట? చిత్తం ప్రభువా అనేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకు. అది నీకు ఒక్కడే. ఎన్నాళ్ళు ఎదురు చూశాడండి ఆయన కోసం? ఆ ఒక్కడి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూశాడు చెప్పండి? 25 సంవత్సరాలు ఎదురు చూసి 25 సంవత్సరాలు ఎదురు చూస్తే అప్పుడు కలిగాడు. ఎవరు? ఇస్సాకు. నువ్వు ప్రేమించు అంటే అతని పట్ల ఏం కలిగి ఉన్నాడు? ప్రేమ. ప్రతి తల్లిదండ్రులకి పిల్లల మీద అంటే ఉంటుంది? ప్రేమ ఉంటుంది. చాలా ప్రేమగా చూసుకుంటారు. ప్రేమించు. ఒక్కడై ఉన్న నీ కొడుకుని ఏం చేయాలి? నాకు బలిగా ఇచ్చాను. మారు మాట్లాడలేదు. ఎవరు? అబ్రహాము ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏమన్నాడు? ఇచ్చేస్తానాడా? ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయాడా? ఇచ్చేశాడు. మన పరిస్థితి అక్కడ కొద్ది నిమిషాలు నిలబడితే, మనం అక్కడ కొద్ది నిమిషాలు నిలబడితే మనకు ఆయన ఎన్ని ఇచ్చాడు చెప్పండి? ఎన్ని ఇచ్చాడు? రోజుకి 24 గంటల సమయం ఇచ్చాడా? ఆయన ఇచ్చాడు కాబట్టి పొందుకుంటున్నాం రోజు. ఈ రోజు ఆయన ఇచ్చాడు. రాత్రి పడుకుంటావు, పొద్దున్న లేస్తావు లేవో మనకు తెలియదు, కానీ లేచేటట్టు దేవుడు కృప చూపాడు కాబట్టి లేచాం. కానీ లేవగానే సిగ్గుపెట్టుకోవడం కాదు. ప్రభువా నాకు ఇంకో రోజు ఇచ్చావు, ఇది నీ కృప. అసలు మనం పడుకున్నప్పుడు మీరు అనుకుంటున్నారో లేదు తెలియదు, అలా పడుకున్నప్పుడు అసలు ఉదయం లేస్తామా? లేవమా? తెలియదు. ఆయన లేవనిస్తే లేస్తాం. నీకు ఇంకో రోజు లేదు అని అంటే ఇంకా నువ్వు లేవు, అయిపోయింది, సమయం అయిపోయింది అంటే లేవు. ఇంకా మరి ఎంత కృతజ్ఞత చెప్పాలండి? ఇంకో రోజు ఇచ్చినందుకు నువ్వు ఎంత కృతజ్ఞత చెప్పాలి? నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు పని చేసుకోవడానికి, నీ కుటుంబాన్ని చూసుకోవడానికి, నీ పిల్లల్ని చూసుకోవడానికి, సాగడానికి, నీ పిల్లల కొరకు పని చేయడానికి దేవుడు ఇంకో రోజు ఇచ్చాడంటే మన పనులకు 24 గంటలు మనకు సరిపోవట్లేదు. మనకు సరిపోవట్లేదు. ఆ 24 గంటలు మనం దేవుని కొరకు కేటాయించింది ఏదైనా ఉందా? 8 గంటలు డ్యూటీ చేయి, 8 గంటలు విశ్రాంతి తీసుకో. ఇంకెన్ని గంటలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? ఇంకో 8 ఉంటాయి. 8 గంటలు డ్యూటీ చేసుకో, 8 గంటలు విశ్రాంతి తీసుకో. ఇంకెన్ని ఉంటాయి? 8 గంటలు ఉంటాయి. ఇంక 8 గంటలు ఏంటి? చూసుకోండి, మీరు కాల్కులేట్ చేసుకోండి. ఇంకో 8 ఏంటి? మీరు లెక్కలు వేసుకోండి. ఈరోజు లెక్కలు వేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు లెక్కలు వేసుకోండి.
అసలు దేవుని పని కొరకు కానీ, దేవుని కొరకు కానీ, దేవుని యొక్క పరిచర్య కొరకు కానీ కొద్ది సమయాన్ని ఏమైనా కేటాయించేది ఉందా? మనకు 24 గంటలు చాలట్లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇచ్చాడు దేవుడు, ఒక రోజు ఇచ్చాడు దేవుడు, ఒక వారం అంతా కాపాడాడు దేవుడు, నెలంతా కాపాడాడు దేవుడు, సంవత్సరం అంతా కాపాడాడు దేవుడు. కానీ మనం దేవుని కోసం చేసేది ఏమీ లేదు. సున్నా. మనం దేవుని కొరకు చేసేది ఏంది? జీరో. ఏమైనా ఉందా అంటే జీరో. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినములు, వారములు, మాసములు, సంవత్సరములు మన జీవితంలో ఎంత కృపండది. ఏది అసలు దేవుని సన్నిధికి తీసుకొచ్చి పెట్టాడంటే అది ఆయన ఎంత కృపిస్తే ఇక్కడికి రాగలం. అనేకులకు లేదు ఈ కృప. అనేకులకు రావాలని ఉంది కానీ రాలేరు, పొందుకోలేరు. కానీ మనకు దేవుడు ఏమిచ్చాడు? ఆయన సన్నిధిలో ఉండే గొప్ప కృప ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. మరి ఏం చేస్తున్నాం? ఇక్కడికి వచ్చి హృదయపూర్వకంగా చేసే ఆరాధన ఉండాలని ఆశ. ఈ వారం అంతా కాపాడవయ్యా, నిజంగా ఎంతో కృప చూపితే తప్ప ఈ వారం అంతా నేను బ్రతకలేను, నా కుటుంబం నన్ను ఎంతో కాపాడని కన్నీటితో చేసే ఆ ప్రార్థన, కృతజ్ఞత హృదయాలతో చేసే ఆ ప్రార్థన, ఆరాధనకే ఆయన దిగొచ్చేసి ఇక్కడ ఉండి మన మధ్యలో వెళ్ళలేడు కదా, మళ్ళీ వదిలి వెళ్ళలేడు కదా ఆయన. ఆ ఆరాధన లేదు, ఆర్టిఫిషియల్ అయిపోయింది. సమయానికి రావడం, సమయానికి వెళ్ళిపోవడం, ఆరాధన అంటే ఆరాధన, కానుకలు అంటే కానుకలు, వాక్యం అంటే వాక్యం, పాటలు అంటే పాటలు, మెకానికల్ అయిపోయింది, మెకానికల్ లైఫ్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప కృపది. ఒక్కడై ఉన్న నీ కొడుకుని ఇచ్చేయన్నాడా? లేక పుట్టాడు, ఇచ్చేయన్నాడు. ఏం చేయాలి? ఏం చేశాడు? ఇచ్చేశాడు. మళ్ళీ పొందుకున్నాడా? ఇచ్చేసి పొందుకున్నాడు. దాన్ని మన క్రైస్తవులు ఏం చేశారంటే పాట. మన క్రైస్తవులు దాన్ని ఏం చేశారంటే పాట. దేవుడికి ఇచ్చేసి పాట పాడుకుంటారు అన్నమాట. 1116కి తెలియదు మీకు? ఇది తెలుసా తెలీదా? పాడుకున్నాను. నన్ను కూడా పాడుకున్నారు. మా చెల్లిని, మా అక్కని అందరిని ఇచ్చేసి, మా అమ్మమ్మ ఇచ్చేసి పాడుకునేవారు అట. ఎవరికి ఇచ్చేసి? దేవునికి ఇచ్చేసాం, మళ్ళీ మేము పొందుకున్నాం. ఈ పద్ధతి కాదు అది కాదు ఇది. ఆ డాక్టర్ని ఎక్కడి నుంచి వచ్చింది, అది కాదు ఇది. దేవునికి ఇచ్చే మరలా తిరిగి పొందుకుంటాం. ప్రవక్త చెప్పాడు దాని గురించి. ప్రవక్త దాన్ని వివరించాడు. ఏమని? పోగొట్టుకో. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం నువ్వు పోగొట్టుకో. అన్న పోగొట్టుకుందా? ఎవరిని? సమూయేలుని. ఎవరికి ఇచ్చేసింది? ఇప్పుడు దాన్ని పోగొట్టుకోవడం అంటారా? పొందుకోవడం. ఎలా పొందుకుంది? ఒక శిశువుని ఇచ్చింది, ఒక గొప్ప ప్రవక్తను పొందుకుంది. అమ్రాము యాకబెతులు ఇచ్చేశారు, నైన్లదిలో వదిలేశారు. ఒక గొప్ప ప్రవక్తగా పొందుకున్నారు. ప్రవక్త మాత్రమే కాదు, ఫరోకు దేవుడు. అతను ఎవరు? ఫరోకు దేవుడు, అహరోనుకు దేవుడు. ఫరోకు దేవుడు, ఐగుప్తు దేశానికే దేవుడు. ఫరోతో మాట్లాడు మోషే, అహరోను మాట్లాడతాడు. మోషే అహరోన్తో మాట్లాడితే అహరోను ఫరోతో మాట్లాడతాడు. ఫరో ఏమైనా మోషేకి చెప్పాలంటే అహరోనుకే చెప్పాలి. అహరోను వెళ్ళి మోషేకి చెప్తాడు. అబ్బా ఎంత అద్భుతంగా! అంటే ఏ స్థానంలో పెట్టాడంటే, ఒక మనిషికి పుట్టిన ఒక చిన్న నైల్ నదిలో ఆ జమ్ముపెట్టులో ఆర్క్ అన్నాడు ప్రవక్త. దాన్ని ఆర్క్ అన్నాడు. ఒక మందసం, అది ఆర్క్ అన్నాడు దాన్ని. ఆ సముద్రంలో వదిలేసిన ఒక మందసం, ఒక ఓడ, ఒక మందసం, దాంట్లో వచ్చిన ఒక బాలుడు దేశానికే రక్షకుడయ్యాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇచ్చేశాడు దేవునికి. నువ్వు కలిగి ఉన్నాన్ని ఇచ్చే. ఎవరికే? దేవునికి. దేవుని పని కొరకు,
ఉపయోగపడాలి. మన శరీరం దేవుని పని కొరకు వాడబడాలి. దేవుని పనిలో నలిగిపోవాలి, ఇరిగిపోవాలి, కరిగిపోవాలి. ఆ కొవ్వొత్తే చూడండి ఏమవుతుంది, వెలుగునిస్తూ కరిగిపోతూ ఉంటుంది. అదే మన జీవితం, అదే మన జీవితం. ప్రైజ్ లార్డ్. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ యేసుప్రభువు నడుచుకుంటూ వెళ్ళిపోతూ సడన్గా ఆగి ఎవరో నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావం. శిష్యులు అన్నారయ్యా, అనేక మంది మీద పడుతున్నారు, అనేక మంది కౌగులించుకుంటున్నారు, అనేక మంది షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, అనేక మందిని తాకుతూ ముందుకెళ్తున్నారు, వెనక్కి వస్తున్నారు, అనేక మందికి తగులుతున్నారు. ఎవరో ముట్టుకున్నారు అంటే ఏంటి? లేదు, ఎవరో ముట్టుకున్నారు నాలో నుండి. అంటే ప్రభావం ఏమైంది ఆయన నుండి? ఇప్పుడు 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 ఆ ప్రభావం ఎవరిలో? వధువులో నుండి ప్రభావం వెళ్ళాలి అంటే ఇప్పుడు వాడపడాలి, నలిగిపోవాలి. నీ ద్వారా రోగులు స్వస్థపరచబడాలి, నీ ద్వారా పాపులు పశ్చాత్తాపడాలి, నీ ద్వారా చీకట్లో ఉన్న వాళ్ళు రక్షింపబడాలి. అంటే నీ ద్వారా జరుగుతున్న ప్రభావం వెళ్తూ ఉంది, వాడపడాలి, దేవుని కొరకు ఇచ్చేయాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెబుతాం. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ ఒక్కడై ఉన్న ఇస్సాకుని ఏం చేశాడు? ఇచ్చేశాడు. వెనకాడలేదు, వెనుతీయక ఇచ్చేశాడు. నువ్వు అసలు మనసులో కూడా ఏం ఆలోచించకుండా ఇచ్చేయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బిడ్డలను ఆయనకి ఇచ్చేయండి, పిల్లల్ని ఆయనకి ఇచ్చేయండి. ఆయన వాడుకుంటాడు, ఆయన ఉపయోగించుకుంటాడు, ఆయన నచ్చినట్టుగా ఉపయోగించుకుంటాడు. ఆయనకి ఎలా ఇష్టమో అలా ఉపయోగించుకుంటాడు. ప్రైజ్ లార్డ్. ఇంకో మాట, నిన్ను నువ్వు ఆయనకి ఇచ్చేసుకో, ఆయనకి నచ్చినట్టుగా ఆయన ఉపయోగించుకుంటాడు. ఇంకొంచెం ముందుకు వద్దామా? ఎప్పుడైతే ఆ బలియాగము జరిగినదో అదే రోజు ఎప్పుడైతే బలియాగం జరిగిందో అదే రోజు ఏం జరిగిందంటే రెబెకా పుట్టింది. ఎవరు పుట్టారు? రెబెకా పుట్టింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ దేశమునైతే ఆయన వదిలిపెట్టి వచ్చేసాడో అదే దేశములో ఎవరు పుట్టారు? రెబెకా పుట్టింది. పుట్టిందా? ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెబెకా జన్మించింది. ఎవరు? ఇప్పుడది ఇస్సాకు యొక్క బలి అర్పణ సమయంలోనే రెబెకా జన్మించింది. అది ఎప్పుడు చూస్తున్నాం? 20వ వచనంలో చూస్తున్నాం. 20వ వచనంలో ఏముంది? అది ఏ సంగతులు? నేను ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ప్రభు నడిపిస్తే మరుసటి వారం దీన్ని కొనసాగిస్తాను. ఇక్కడ ఆగండి. ఏ సంగతులు జరిగాక? 1వ వచనం ఏంటి? 22:1 ఏంటి? అది ఏ సంగతులు? ఇస్సాకు జననం ఏమండి? 20వ వచనం ఏంటి? ఆ సంగతులు జరిగిన తర్వాత. 1వ వచనము ఆ సంగతులు జరిగిన తర్వాత. అంటే ఏ సంగతులు? జననము, శారా హాగరు వేరు చేయబడుట, ఈ కార్యములు జరిగిన తర్వాత బలియాగం. ఎవరు బలియాగం? ఇస్సాకు యొక్క బలియాగం. ఇస్సాకు బలియాగం జరిగిన తర్వాత అబ్రహాముకు తెలుపబడిందంట. అబ్రహాముకు వచ్చింది వార్త. ఏమని? ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరు రెబెకా. ఏంటండి? రెబెకా జన్మించింది. ఆమేన్, ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. ప్రైజ్ లార్డ్. ఏంటయ్యా ఇది? ఇరవై ఒకటో అధ్యాయం, 22 అధ్యాయం, 21 అధ్యాయం, 22 అధ్యాయం. ఏంటండి? 21, 22 అధ్యాయాలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త,
యోహాను సువార్త అంతేనండి. 21, 22 అధ్యాయాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు ఏంటి చెప్పండి? యేసు ప్రభు యొక్క జననం, పరిచర్య, బలియాగం, మరణించడం, సమాధి చేయబడడం, తిరిగి లేవడం. మరి ఇప్పుడు 21 అధ్యాయం ఏంటి? ఇస్సాకు జననం. 22 అధ్యాయం ఏంటి? మరణం, సమాధి, తిరిగి లేవడం. సజీవుడికి వచ్చాడుగా మరలా. ఎవరు? ఇస్సాకు. అదే సమయంలో ఎవరు జన్మించడం? మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు బలి అయినప్పుడు ఎవరు పుట్టారు? వధువు జన్మించింది. ఎవరు బలి అయినప్పుడు? ఇస్సాకు సాదృశ్యంగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేనంటారా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. 21, 22 అధ్యాయాలు సంగమా చూస్తారా? ఇంకొంచెం ముందుకు వస్తారా? 21, 22 అధ్యాయాలు 70వ వారంలో మొదటి అర్ధవారము. మొదటి అర్ధవారము. మొదటి అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు. మనిషి కుమారుని పరిచర్య, మనిషి కుమారుని యొక్క జన్మించుట, మనిషి కుమారుని 3 ఏడుపుల పరిచర్య, మనిషి కుమారుడు బలియాగమవుట, మనిషి కుమారులో నుండి శ్రీమతి యేసుక్రీస్తు జన్మించుట. అదంతా ఏమై ఉందంటే 70వ వారంలో మొదటి అర్ధవారమైంది. అంటే 3.5 సంవత్సరాలు. అంటే 21, 22 అధ్యాయాలు. ప్రైజ్ లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆదికాండం నుండి, ఆదికాండంలో కూడా మొదటి అర్ధవారం చూపించాం మీకు. ఉందండి మొదటి అర్ధవారం? ఆదికాండంలో మొదటి అర్ధవారం ఉందా? ఉంది. ఎక్కడుంది? ఎక్కడుందయ్యా మొదటి అర్ధవారం? ఆదికాండం మొదటి అధ్యాయం, మొదటి ఇక్కడ ఇస్సాకు దగ్గర కనబడుతుంది. ఓకే, ఆమేన్, ఆమేనంటారా? గట్టిగా ప్రైజ్ లార్డ్. ఈ మాటలు వినండి. ముగింపులో చాలా విషయాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ గందరగోళానికి గురయ్యారనుకోండి, అలా గందరగోళానికి గురవుతున్నారనే నాకు అనిపించింది. ఒక ప్రేరేపణ ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని ఒక వరుసలో అమెరికన్ మీకు చూపించాలని అనిపించింది. ప్రైజ్ లార్డ్. అది మీకు 70 వారాలకే ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశపడుతున్నాను. మనం ఇప్పుడు స్టిల్ మనం ఇప్పటికీ ఎక్కడ ఉన్నామో తెలుసండి? 70 వారాల్లో ఉన్నాం. మీరు కనెక్ట్ అవుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మనం ఇప్పటికీ ఇంకా ఎక్కడ ఉన్నామంటే దానియేలు 70 వారాల్లోనే ఉన్నాం. దానియేలు 70 వారాల్లో మొదటి అర్ధవారం నుండే మనం సంఘకాలాల్లోకి వచ్చాం. మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి, వీడియోలు కూడా ఉన్నట్టున్నాయి దానికి సంబంధించి. అది కూడా చూసుకుంటే మీకు అర్థమవుద్ది ఎక్కడి నుంచి వచ్చామో, మీకు స్పష్టంగా అర్థమవుద్ది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మనము ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్తే, ఆదికాండం 2వ అధ్యాయంలోకి వెళ్తే, 2వ అధ్యాయంలో, ఆదికాండం 2వ అధ్యాయంలో తీసుకోండి, మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి తీసుకోండి. ఆదికాండం 2వ అధ్యాయం 21, 2:21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి. 2వ అధ్యాయం 7వ వచనం ఏంటి మరి? దేవుడైన యెహోవా నేలమట్టితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు వదగా నరుడు జీవాత్మ. అంటే నరుడు అంటే మానవుడు అప్పుడు దృశ్యములో లేడు. అప్పటికే దృశ్యములో లేడు, అదృశ్యుడిగా ఉన్నాడు. అదృశ్యుడు ఏమయ్యాడంటే 7వ వచనంలో దృశ్యుడయ్యాడు. అంటే అదృశ్యంగా ఉన్న ఆదాము రక్తమాంసాలు కలిగిన శరీరాన్ని ధరించుకున్నాడు. మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఏమైంది? అదృశ్యుడిగా ఉన్న దేవుడు రక్తమాంసం శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. 7వ వచనంలో ఏమైంది? అదృశ్యంగా ఉన్న ఆదాము రక్తమాంసంలో శరీరంలోకి వచ్చి దృశ్యంలోకి వచ్చాడు. సేమ్ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల ప్రారంభం ఏంటంటే అదృశ్యంగా ఉన్న దేవుడు రక్తమాంసంలో శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చాడు.
అంటే ఎప్పుడైతే దిగి వచ్చాడో 21వ వచనం వచ్చేటప్పటికి ఆ నరుడికి ఏమైంది? గాఢ నిద్ర కలుగు చేశాడు. ఆ నరుడికి గాఢ నిద్ర కలుగు చేశాడు. గాఢ నిద్ర కలుగు చేసి ఏం చేశాడండి ఆయన? ఎముకను తీశాడు. ఎముకను తీశాక ఆ చోటును మాంసంతో పూడ్చి వేశాను. ఆదాము తిరిగి లేచాడా తిరిగి? ఎముకను తీశాక ఆ ఎముకను ఏం చేశాడు ఆయన? నిర్మాణం చేశాడు. ఆ ఎముకే స్త్రీ. ఆ స్త్రీగా నిర్మాణం చేశాడు. ఆ ఎముకని స్త్రీగా నిర్మాణం చేశాడు. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే రక్త మాంసములు కలిగిన శరీరంలోకి వచ్చాడు. గాఢ నిద్ర కలుగు చేయబడ్డాడు. స్త్రీని బయటకు తీశాడు. తర్వాత వివాహము చేశాడు. అవునండి, దేవుడే వివాహము చేశాడు. ప్రజలు నిర్మాణం చేశాడు. నిర్మాణం తర్వాత వివాహము చేశాడు. ఎముకను తీసుట. అవునండి, అంటే ఎవరిని తీశాడు ఆయన? స్త్రీని బయటకు తీశాడు. తర్వాత ఏం చేశాడు ఆయన? నిర్మాణం చేశాడు. నిర్మాణం చేశాక ఏం చేశాడు ఆయన? వివాహము చేశాడు. ఏక శరీరంగా చేశాడు, వివాహం చేశాడు. ఇప్పుడు ఇది జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఎముకను తీయుట ఎవరిలో నుండి? ఆదాములోని ఎముక తీయుట. తర్వాత స్త్రీగా నిర్మాణము చేయుట, తర్వాత వివాహము చేయుట. ఇది జాగ్రత్తగా పరిశీలించండి. ఇదంతా ఏమై ఉన్నదంటే మొదటి అర్ధవారం. ఏది? శరీరధారిగా వచ్చును, ఎముకని తీయడం. ఇదంతా ఏమై ఉన్నది? మొదటి రాకడ, మొదటి అర్ధవారం. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో 70 వారాల్లో మొదటి అర్ధవారం. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు స్త్రీగా నిర్మాణం చేయడం అనేది 7 సంఘకాలాలు. స్త్రీగా నిర్మాణం చేయడం అనేది 7 సంఘకాలాలు. వివాహము చేయడం అనేది ప్రకటన గ్రంథం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ నిర్మాణం చేయడానికి 7 వర్తమానికులు. 7 సంఘకాలాల్లో 7 వర్తమానికులు. చివరి సంఘకాలంలో ఏం జరుగుతుంది? వివాహం. ఎన్నో వర్తమానికుడు? 7వ వర్తమానికుడు. మొదటి వర్తమానికుడు ఏం చేశాడు? ప్రధానం. చివరి వర్తమానికుడు ఏం చేశాడు? వివాహం. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎక్కడ చూస్తున్నామయ్యా? 2వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు 2వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? మత్తయి సువార్త నుండి చెప్పండి ప్రకటన గ్రంథం వరకు. అంటే నేను 2వ అధ్యాయం చూడట్లేదు నేరుగా. ప్రకటన గ్రంథం అనే ఆ యొక్క దాని బైనాక్యులర్ అనుకోండి, లేదా ప్రకటన గ్రంథం గుండా 2వ అధ్యాయాన్ని చూడండి. 2వ అధ్యాయాన్ని ఒకటి చూడకండి విడిగా. ప్రకటన గ్రంథం గుండా 2వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం గుండా 3వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం గుండా 4వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం గుండా 5వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం గుండా 5వ అధ్యాయం చూస్తే, ఆదికాండం 5వ అధ్యాయాన్ని ప్రకటన గ్రంథం గుండా చూస్తే అక్కడ ఎవరున్నారంటే హానోకు ఉన్నాడు. అప్పుడు ప్రకటన గ్రంథం గుండా చూస్తే ఎవరు కనపడతారు మనకి? 7వ సంఘకాలం వధువు. అక్కడ థియోఫనీ, ఆనోకి యొక్క ఎత్తబాటు. అది ఎక్కడ ఉంది? 4వ అధ్యాయంలో ఉంది. ఎక్కడ? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఎత్తబాటు ఉంది. అంటే ఇక్కడ ఎవరు ఎత్తబడ్డారు? వధువు ఎత్తబడింది, ఆనోకి ఎత్తబడ్డాడు. అంటే ఇప్పుడు మనం 5వ అధ్యాయాన్ని కూడా ఏ గ్రంథం గుండా చూడాలి? ప్రకటన గ్రంథం గుండా చూడాలి. ప్రతి దానిని ప్రకటన గ్రంథం గుండా చూడాలి. ప్రతిదానిని ప్రకటన గ్రంథం గుండా చూడాలి. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో 65 పుస్తకాలు ఛాయ అయితే 66వ పుస్తకం ప్రకటన గ్రంథము నిజస్వరూపమై ఉన్నది. ఈ గ్రంథము గుండా మిగిలిన గ్రంథాలన్నీ చూడగలిగితే, అంటే ఈ గ్రంథం గుండా చూస్తేనే బైబిల్ అర్థమవుతుంది, లేదా బైబిల్ అర్థం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రకటన 10వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క బలిష్ఠుడైన దూతగా దిగివచ్చుడనే కార్యం ప్రవక్తకి జరిగిన తర్వాత
ప్రవక్తకి ఆ ముద్రల గ్రంథం విప్పబడిన తర్వాత అప్పుడు ప్రవక్త ఏమన్నాడు తెలుసా అండి, బైబిల్ నాకు కొత్త బైబిల్ అయిందన్నాడు. ఏంటి కొత్త బైబిల్ అవడం ఏంటి? కొత్త బైబిల్ కొనుక్కున్నాడు కాదు, ఇంకో కొత్త బైబిల్ కొనుక్కోవడం కాదు. కొత్త బైబిల్ అవడం అంటే బైబిల్ నాకు కొత్త బైబిల్ అయిందంట. బైబిల్ మనకు అర్థం అవ్వడం అనేది దేవుడిచ్చిన గొప్ప కృప. ప్రవక్తకు అర్థమైనట్టు ఇంకెవరికి అర్థం అవ్వలే, కానీ వధువుకు అర్థం అవుద్ది. నేను స్ట్రాంగ్లీ నమ్ముతున్నాను, నేను దృఢంగా నమ్ముతున్నాను. ప్రవక్తకు అర్థమైందంటే ఖచ్చితంగా వధువులు ఉన్న ప్రతి విశ్వాసకి అర్థం అవుద్ది. ఆ పిక్చర్ అంతా ఒక ఆర్డర్లోకి అర్థం అవుద్ది. ఎలా అర్థమవుతుంది అంటే త్రూ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. మనము ఆ ప్రకటన గ్రంథం గుండా చూడగలిగితే, అంటే ముందు మనకే ఏది రివీల్ అవ్వాలి? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు ప్రతి వర్తమానము దేని నుంచి వస్తుందంటే ప్రకటన గ్రంథం నుండే వస్తుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? సంతోషంగా ఉన్నారా? నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఇప్పుడు 21వ అధ్యాయము 22వ అధ్యాయము ఏది? ఆదికాండము. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం నుండి 21వ వచనము. ఈ కార్యాలన్నీ మనం చూస్తుంటే, ఎముక తీయుట, స్త్రీగా నిర్మించుట, వివాహం చేయట, ఈ కార్యాలన్నీ చూస్తుంటే మనము దీన్ని ప్రకటన గ్రంథం గుండా చూస్తే మనకేమర్థమవుతుందంటే మనల్ని మనం అక్కడ చూసుకోగలం. మనం అక్కడ ఉన్నాం. ఎక్కడున్నాం? ఇక్కడ ఉన్నాం. మనం ఎక్కడున్నాం? ఇక్కడ ఉన్నాం. మనం ఎక్కడున్నాం? ఇక్కడ ఉన్నాం. ఆమేన్. ఒక ఆయన పాడు అక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం. నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఒక చిన్న కొద్ది మాటలు వినండి. 21వ అధ్యాయములో జన్మించాడు, 22వ అధ్యాయంలో బలి అయ్యాడు. బలి అయినప్పుడే ఎవరు వచ్చారు ఇక్కడ? రెబ్కా వచ్చింది. రెబ్కా ఎవరికి సాదృశ్యము? వధువుకు సాదృశ్యం. యేసుక్రీస్తు. ఇస్సాకు ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తుకి, రెబ్కా వధువుకి సాదృశ్యం. ఇప్పుడు మరి ఎవరు కనబడుతున్నారు ఇక్కడ? మరలా యేసుక్రీస్తు వధువు. ఆమె జన్మించింది. ఆమె ఇస్సాకు బలి అయినప్పుడే రెబ్కా జన్మించిందంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏముందంటే 23వ అధ్యాయం, 24వ అధ్యాయం. 23వ అధ్యాయం ఏంటి? 23వ అధ్యాయం ఏంటి చెప్పండి ఎవరైనా? శారా మరణం. 24వ అధ్యాయం ఏంటి? రెబ్కా ఇస్సాకుల వివాహం. అవునండి. ప్రైజ్ లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు, చాలా సంగతులు ఉన్నాయి. దైవజనులు ఇలా వరుసగా వెళ్తున్నారంటే తర్వాత అధ్యాయం ఏంటో, తర్వాత అధ్యాయంకి వెళ్తున్నారంటే చదువుకొని వద్దామని కొంతమందికి కూడా లేదు, అంటే ఒకరికి కూడా లేదు. ఈ వారం 20 అధ్యాయం మీద మాట్లాడారంటే 21 అధ్యాయంకి వెళ్తారేమో, 22 అధ్యాయంకి వెళ్తారేమో, 23 అధ్యాయంకి వెళ్తారేమో, 24 అధ్యాయంకి వెళ్తారేమో. ఒకసారి దాన్ని ఏంటో ఒకసారి నేను చదువుకున్న రోజుల్లో పుస్తకాలు ఇవ్వగానే పుస్తకాలన్నీ ఆ ఎట్ నుంచి ఎట్టుకు చదివేసేవాడిని. ఇష్టం, పుస్తకాలంటే ఇష్టం కదా, చదివేసి. ఒకసారి చదివేసిన తర్వాత పాఠం విన్నాం అనుకోండి, ఎలా ఉంటుందండి? ఇంక చదివేది లేదు, డైరెక్ట్ ఎగ్జామ్ రాయడమే. చదివేది ఏమి లేదు, డైరెక్ట్ ఎగ్జామ్ రాసేయడమే. మనం కూడా వర్తమానం చదివి వర్తమానం విన్నాం అనుకోండి, ఒకసారి మనం వర్తమానం చదివేసి వచ్చి కూర్చొని ఇక్కడ వర్తమానం విన్నాం అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది. ఇంకా అది రివీల్ అవుతూ ఉంటుంది, అది ప్రత్యక్షపరచబడుతూ ఉంటే ఆ ప్రత్యక్షత ద్వారా వచ్చే ఉద్యమం గొంతులు వేపిస్తుంది, కేకలు వేపిస్తుంది, ఏళ్ళు వేపిస్తుంది. అవునండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్నాం 21, 22 అధ్యాయాల్లో మనం ఏం చూస్తున్నామంటే మొదటి అర్ధవారం చూస్తున్నాము, 3.5 సంవత్సరాల పరిచయం చూస్తున్నాము. 70వ వారంలో మొదటి భాగాన్ని మనం చూస్తున్నాము. అందులో మనకేమున్నాయంటే ఇస్సాకు యొక్క బలియాగం, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలియాగం ఉన్నది. ఆమె ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత ఏమున్నది అంటే ఏమున్నదండి? ఇంకో మాట చెప్తాను ఇక్కడ చివరిలో. అది ఇస్సాకుకు సిలువ యాగం అయితే, అది 6వ ముద్ర అయి ఉన్నది. అది 6వ ముద్ర అయి ఉన్నది. ఆ 6వ ముద్రలో రెబ్కా ఉంటే
నెక్స్ట్ ఆమె పొందుకోవలసింది 7వ ముద్ర. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడ ముద్రలు అంటే మరి ప్రకటన గ్రంథం. ఎక్కడి నుంచి వచ్చాము? 10వ అధ్యాయం. దాన్ని ఇప్పుడు ఎలా చూస్తున్నాం? 10వ అధ్యాయం గుండా చూస్తున్నాం. 10వ అధ్యాయంలో ఏముంది? విప్పబడిన గ్రంథం ఉంది. ఆ విప్పబడిన గ్రంథం ఉంది కాబట్టి ఆ గ్రంథం గుండా చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకేం కనపడుతుందంటే ఆ యొక్క బలియాగమే 6వ ముద్ర, సిలువ యాగమై ఉన్నది. అప్పుడే ఆమె జన్మించిందంటే ఆమెకి శ్రమలు అయిపోయాయి. శ్రమలు గుండా వచ్చేసింది ఆమె. ఆమెకు శ్రమలు లేవు. ఎవరికి శ్రమలు లేవు? రెబ్కాకి శ్రమలు లేవు. రెబ్కా నెక్స్ట్ ఏం పొందుకోబోతుంది? 7వ ముద్రను పొందుకోబోతుంది. అది 24వ అధ్యాయంలో జరిగింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఇస్సాకు తనను తాను దేవునికి బలి అయిపోయినట్టుగా ఇప్పుడు రెబ్కా అనబడిన వధువు కూడా దేవునికి తనను తాను సమర్పించుకోవాల్సి ఉంది. రెబ్కా, నిజమైన రెబ్కా అనగా మనము ఇప్పుడు మనం ఏం చేయబడాలి? దేవునికి మనము సంపూర్ణంగా సమర్పించుకోవస్తుంది. ఎందుకనంటే మనలో ఆయన ప్రత్యక్షపరచబడాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి? దేవునికి పరిపూర్ణముగా సమర్పించుకుందామా? దేవుడు మనల్ని అందరూ దీవించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం, లేకపోతే లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా. ఒక 2 నిమిషాలు సమయం వృధా చేయకుండా 2 నిమిషాలు ప్రార్థనలో ఉందాం. అందరూ ప్రార్థనలో ఉందాం. మీ గృహాలకు వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేయండి. టేపు వినండి. వర్తమానాలు ధ్యానించండి. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి. దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టండి. ప్రత్యక్షత మీద మనసు పెట్టండి. ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా. ఇదిగో నన్ను కూడా మీకు సమర్పణ చేసుకుంటున్నాను. నేను ఎక్కడున్నానో నాకు చూపించావు. నేను ఎప్పటి నుంచి ఉన్నానో చూపించావు. నేను ఎవరినో చూపించావు. ఇదిగో ప్రభువా నేను మీకు అర్పించుకుంటా ఉన్నాను. నాలో నువ్వు ప్రత్యక్షం అవ్వాలని నాతో మాట్లాడావు. నాలో ప్రత్యక్షం అవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. నాలో ఇంకా అనేకమైన ఉన్నాయి, లోకం ఉన్నాయి, లోక కార్యాలు ఉన్నాయి. అవన్నీ నాలో తీసేయి ప్రభువా. అవన్నీ లోక కార్యాలని లోకం బయటకు వెళ్ళిపోయి నీవే నాలో ప్రత్యక్షం అవ్వాలి. నీవే నాలో కనబడాలి. నీవు ప్రత్యక్షమయ్యే స్థితిలోనికి నేను ఎదగాలి. ఆ ప్రత్యక్షత మాకు దయచేయండి. ఆ విశ్వాసం మాకు దయచేయండి. ఆ ఉన్నతమైన ఆత్మీయ స్థాయి మాకు దయచేయండి అని, ఆ ఉన్నతమైన ఆత్మీయ స్థితిని మాకు దయచేయండి అని దేవునికి మనం సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, మీకు